ఒక ప్రశ్న, పూజలు ఎక్కువ చేసే వాళ్ళకి కష్టాలు ఎక్కువ ఉంటాయి అంటారా? మరి పూజలు ఎంత మీరు భక్తితో చేస్తున్నారా, లేదా ఏదైనా మీ యొక్క సత్ ఫలితం కోసం చేస్తున్నారా అని స్వామివారు పరీక్షిస్తారు కదమ్మా. అలాగే ఆ వారికి కొద్దిగా పరీక్షలు ఎక్కువ పెట్టి వాటిని తట్టుకోగలుగుతారా లేదా అని చూసి ఆ స్వామివారు ఆఖరిలో మంచి ఫలితాన్ని ఇస్తారు. కొద్దిగా కష్టాలు వస్తాయేమో, ఇప్పుడు కష్టాలు ఉంటే రేపు సుఖాలు లభిస్తాయి. ఈరోజు కష్టపడ్డవాడు రేపు ఎదుగుతాడు అని ఎలా అంటారో అలాగే ఆ స్వామివారు కూడా పరీక్షిస్తూ ఉంటారు. శ్రీకృష్ణుడు మనం చెప్పుకున్నాం ఇంతకుముందు కూడా ఒకసారి. శ్రీకృష్ణుడు ద్రౌపది తాను ఎన్నిసార్లు తాను కృష్ణ 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 అని అంటున్నా కానీ తాను రాలేదు. ఎందుకంటే తన ప్రయత్నం తాను చేస్తుందమ్మా. ఇక్కడ చీర ఇలా పట్టుకోవడమో లేకపోతే ఎలానో తన ప్రయత్నం తాను చేస్తుంది కాబట్టి రాలేదు. కానీ ఆఖరికి తన ప్రయత్నాన్నంతా అయిపోయింది, ఇంకా నా వల్ల కాదు అన్నప్పుడు రెండు చేతులు ఎత్తి హే రామ హే హరే కృష్ణ నన్ను కాపాడు అని రెండు చేతులు ఎత్తి ఆ యొక్క స్వామివారి నామస్మరణ చేస్తుందో అప్పుడు ఆ స్వామివారు వచ్చి తనను కాపాడు, తన చీరలను అందించారని చెప్తాం. ఈ విధంగా మనకు మార్కండేయుడు కూడా శివలింగాన్ని ఖర్చుకొని తాను యముడు వచ్చినప్పుడు పాశం వేయగానే దేవాలయాన్ని వదిలిపెట్టి బయటికి రమ్మని అంటే తాను ఆఖరికి తాను శివ శంకర పరమేశ్వర అని లింగాన్ని పట్టుకొని ఎంతసేపు ఉన్నా కానీ ఆ యొక్క పాశం దగ్గరకు వచ్చేసి యముడు దగ్గరకు వస్తున్నాడనే భయభ్రాంతి చెందుతాడు. కానీ ఎప్పుడైతే ఆ శివలింగాన్ని రెండు చేతులతో గట్టిగా పట్టుకొని ఏ శంకర పరమేశ్వర నీవు తప్ప ఇంకెవరు లేదు నన్ను రక్షింపుడు అని చెప్పేసి ఆయన గట్టిగా మొరాలంచుకునేసరికి ఆ లింగంలో నుంచి ఆ పరమేశ్వరుడు ఉద్భవించాడు. అటువంటి ఎవరైనా కానీ సరే వారి ప్రయత్నాలు చేసినంత వరకు ఆ పరమేశ్వరుడు కానీ ఆ విష్ణుమూర్తి కానీ ప్రతి దేవతలు కానీ కష్టాలను పెట్టి వారిని పరీక్షిస్తూ ఉంటారు. ఎప్పుడైతే వారి వల్ల కాదు అన్న సమయం ఉన్నప్పుడు ఆ స్వామివారు అడ్డుగా నిలబడతారు. లేదా వారి పరీక్షలన్నీ పూర్తి అయిపోయాయంటే వారికి కావాల్సిన దానికంటే రెట్టింపు ఫలితాన్ని ఇస్తారు. ఇదైనా కానీ సరే ఫలితాన్ని మనం ఆశించకుండా ఆ స్వామివారి సేవ చేయాలి. అప్పుడు సత్య ఫలితాలన్నీ కూడా మనకు కర్మ ఫలితంగా లభిస్తాయని చెప్పి